మన గొప్ప ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 11వ అధ్యాయం 13 నుండి 19 వచనాల వరకు. 13, 14 వచనాలలో యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే అని చెప్పి 15వ వచనంలో వినుటకు చెవులు కలవాడు వినును కాక అని ప్రభు అంటున్నారు. ప్రవక్తలందరూ ధర్మశాస్త్రము యేసుప్రభుని గురించి ప్రవచించిన అక్కడున్న చాలామంది ఆయనను గుర్తుపట్టలేదు, నమ్మలేదు, పైగా అవమానిస్తూ వచ్చారు. వాళ్ళందరికీ లేఖనాలు తెలియక కాదు, వారందరికీ బాగా తెలుసు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ప్రభు ఇలా అంటున్నారు, వాటిలో నిత్య జీవం ఉందని దాన్ని మీరు పరిశోధిస్తున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి అని. ఇక్కడ వింత ఏంటంటే ఎవరి గురించి సాక్ష్యమిస్తున్నాయో ఆయనను పట్టించుకోకుండా సాక్ష్యం ఇచ్చే వారినే పట్టించుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ప్రవచించబడిన వారిని కాకుండా ప్రవచించిన వారికి ఎక్కువ విలువనిస్తూ కళ్ళ ఎదుటనున్న మెస్సయ్యాన్ని చూడలేకపోవడాన్ని అనేక చోట్ల మనం గమనించగలం. ఇక్కడ 14వ వచనంలో ప్రభు అంటున్నారు, ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే అని. సత్యాన్ని అంగీకరించే మనసున్న వారికే సత్యమేంటో అర్థమవుతుంది. వారికి మాత్రమే రాబోయే సంగతులు కూడా తెలియచేయబడతాయి. అందుకే అంటున్నారు ప్రభు, ఈ సంగతి అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలియా ఇతడే అని. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఇందులో ఒక విశేషమైన ఆత్మీయ సత్యం దాగి ఉంది. కాదు, స్పష్టంగానే ఉందని చెప్పాలి. అదేంటంటే ఆల్రెడీ చెప్పబడిన వాటిని నమ్మే మనస్సు మనకుంటే అప్పుడు జరగబోవే కూడా తెలియచేయబడతాయి. ఈ విషయాలు వినడానికి ఆత్మ చెవులు గలవాడు మాత్రమే వింటాడు. మనం కూడా క్రీస్తుని గురించి ఉన్న వాక్యం అంతటిని విశ్వాసంతో అంగీకరించి ఆత్మచెవులతో విని ప్రభు ఇంకా మన జీవితంలో చెప్పాలనుకున్న ఆత్మీయ రహస్యాలకు సిద్ధమవ్వాలి. ఇప్పటికే మన ఎదుట ఉన్న సంగతుల ప్రకారం మనం జీవించకపోతే ఇంకా గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు ఎందుకు చెప్తారు? ఆలోచించుకోవాలి. యోహాను ఏలియాతో పోల్చబడింది ఆయన ఆత్మ పరిచర్యను బట్టి, అంతేగాని ఏలియా మళ్ళీ పుట్టాడని కాదు. ఏలియాకున్న విశిష్టత ఏంటంటే అన్ని కాలాలలో అతని పేరును చూస్తాం. ఆయనను గురించి అక్రాస్ ద బైబిల్ చాలా విశేషంగా చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభు మెస్సియాగా రాకముందు, మెస్సియాగా వచ్చిన తర్వాత, ఇంకా ఆయన రెండవ రాకడ సమయంలో, ఇలా పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఇంకా ప్రకటన పుస్తకంలో అన్ని కాలాలలో చెప్పుకోదగిన పేరు ఏలియాది. అలాంటి యోహానును పట్టుకుని, ఏలియాతో సమానంగా చెప్పబడిన పేరును పట్టుకుని, పేరున్న యోహానును పట్టుకుని ఇతను దయ్యం పట్టినవాడు అని అంటున్నారని యేసుప్రభు 18వ వచనంలో చెప్తున్నారు. మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గురించిన ప్రవచనం యేసుప్రభు అక్కడ ఉన్నవారికి గుర్తు చేసి మరీ చెప్తున్నారు. 16, 17 వచనాల్లో ఏమనంటే, ఈ తరము వారిని దేంతో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవ ఊదితిమి కానీ మీరు నాట్యమాడ రైత్రి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకుని రైత్రి, తమ చెలికాండతో చెప్పి పిలుపులాట్లాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు అని. అంటే యోహాను తీవ్రంగా, కఠినంగా బోధించినా ఆ మనుషులెవరూ స్పందించలేదు. యేసుప్రభు కరుణతో, ప్రేమతో దేవుని రాజ్యం గురించి బోధించినా స్పందించని తరం ఇది. ఏమీ అర్థం కాని పిల్లలు ఊరికే ఆడుకుందామని ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో మనం కూడా అలాగే ఉన్నామని యేసయ్య ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు. మారు మనసు పొందుకోవడానికి పిలిచిన పిలుపుకు మనం ఈరోజు లోబడకపోతే రేపు మరలా ఈ పిలుపు అందుకోగలమో లేదో తెలీదు. సామెతల పుస్తకం 1వ అధ్యాయం 25, 26 వచనాలు చూస్తే, నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వెనక తోసివేసితిరి గనక, నేను గద్దింపగా లోబడకపోతిరి గనక, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను అని వాక్యం చెప్తుంది. మనము ఎలా స్పందిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు మాట వినబడగానే మనలో జరిగే ఆ ప్రతిస్పందన ఎలా ఉందో మనల్ని మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంకా తర్వాత వచనాలలో ప్రభు అంటున్నారు 18, 19లో, యోహాను తినలేదు, తాగలేదు గనక అతన్ని దయ్యం పట్టిన వారు అన్నారు. నేను తింటున్నాను, తాగుతున్నాను గనక తిండిపోతూ పాపుల స్నేహితుడు అని నన్ను గురించి అంటున్నారు అని చెప్పి, ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలు బట్టి తీర్పు పొందునని చెప్తూ ఉన్నారు. ఏం చేసినా ఏదో ఒక తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చడానికే సిద్ధంగా ఉంటారు కానీ అసలు వారు ఎందుకలా చేస్తున్నారు అని జ్ఞానం కలిగి ఆలోచించరు. అజ్ఞానంతో అందరినీ విమర్శించే తరం ఇది అని ప్రభు అంటున్నారు. దీనంతటినీ మనం పరిశీలించినప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు ఏంటంటే, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా,
తన కుమారుని ద్వారా నేటికి వాక్యము సజీవమైనదిగా మన జీవితాల్లో ఎంతో కార్యం చేస్తుంది. అయినప్పటికీ ఈ తరము మనసు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ప్రవక్తలను తిరస్కరించింది. యోహానును కఠినుడు అని, యేసును తిండిపోతు అని నిందించి, ఈ తరం వారు ఎవరు బోధించినా ఏం బోధించినా తమ స్వంత అజ్ఞానంతో తిరస్కరించటమే వారు చేసే పని. కొందరుంటారు, అందరూ ఇటు వెళ్ళారు కాబట్టి మనం ఇంకొక దారిలో వెళదామని ఆలోచించుకొని రకరకాల మార్గాలను వెతుకుతూ ఉంటారు. కానీ ఉన్న మార్గము ఒక్కటే. యేసుప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. కాబట్టి అసలైన మార్గం ఏదో దానిని కనుగొని వారే నిత్య జీవానికి చేరుకుంటారనేది మనం గ్రహించాలి. అందుకే మనల్ని మనం చూసుకోవాలి. మనకు వాక్యం వినబడుతున్నప్పుడు మానవ కారణాలతో దాన్ని తిరస్కరించడం అనేది చాలా దురదృష్టకరం. బోధన తిరస్కరించే మనస్సుతో మనం ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన చెవులు ఆత్మ చెప్తున్న మాటలు వినగలుగుతున్నాయా? ఈ వాక్య భాగం మన హృదయాలకు హెచ్చరికలాగా ఉందా? దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా దాన్ని ప్రకటిస్తున్న వ్యక్తులపై విమర్శలు చేస్తూ వాక్యాన్ని వదులుకోవడం చాలా ప్రమాదకరం. అలాగని అసత్యాన్ని నమ్మడం కూడా అంతే ప్రమాదకరం. దేవుని వాక్యం అంగీకరించే మనస్సు మనలో ఉంటే అప్పుడు ఈ తరము వారు ఎలా ఉన్నారని ప్రభు చెప్తున్నారో మనం వారి నుండి వేరై ప్రత్యేకించబడతాం. ఈ తరము పిల్లల పోలికలో చూపించినట్లుగా దేనికి స్పందించరు అని, ఇది ఒక నిర్లక్ష్యపరిచే ఆత్మ. ప్రభు ఈరోజు మనల్ని పిలుస్తున్నప్పుడు విందాం, స్పందిద్దాం, మారుదాం. ఎందుకంటే జ్ఞానము దాని క్రియలను బట్టి తీర్పు పొందుతుందని సెలవిచ్చారు. మన జీవితాల్లో మన స్పందనలే మన విశ్వాసాన్ని నిరూపించాలి. ప్రార్థన చేసుకుందామా? జీవాధిపతివైన మా దేవా, నీ నామమునకు ఎనలేని స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాటే మాకు లేకపోతే మేమేంటో మాకే అర్థమయ్యే వారం కాము. నీ వాక్యము రెండంచెలు గల ఖడ్గం. అది మమ్మల్ని మాకు చూపిస్తుంది, మిమ్మల్ని మాకు చూపిస్తుంది. మా అంతరంగము మీ దృష్టికి ఎలా ఉందో అది మాకు చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మేము తెచ్చుకోవలసిన మార్పులు ఏదైతే ఉన్నాయో పరిశుద్ధాత్మ సహాయంతో వాటన్నిటిని మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకు అనుకూలమైన మనస్సు మాకు దయచేయండి. నీ ప్రేమలో ఎంతో ఆదరించబడుతున్నాము ప్రభు. మా జీవితాలకు ఏ కొదువు లేకుండా చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజంతట్లో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా అనుదిన ఆహారం మాకు ఇచ్చినందుకు గాను మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దుష్టుని నుంచి తప్పించి మాకు కావలసిన జ్ఞానము, తెలివినిచ్చి మీ స్వారూప్యంలోనికి మమ్మల్ని మార్చమని మా రక్షకుడును మా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.